స్మార్ట్ ఆంధ్రప్రదేశ్, స్మార్ట్ వార్డు, స్మార్ట్ విలేజ్ డెవలప్మెంట్ లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతంగా తీసుకువెళ్ళడానికి ఆలోచన చేసిన విషయాన్ని తమ దృష్టికి తీసుకెళ్తాను అధ్యక్ష. ఇవే కాకుండా మరి అనేక అంశాల్లో ఈ ప్రభుత్వం సమగ్రంగా అభివృద్ధి సాధిస్తున్న విషయాన్ని గవర్నర్ ప్రసంగం మన అందరికీ తెలియజేస్తా ఉంది. సాధించిన లక్ష్యాలతో మరి సాధించిన వాటితో సంతృప్తి చెందకుండా తిరిగి సమున్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దానికి అనుకూలమైన మార్గాల్ని సరళం చేసుకుంటా వెళుతున్న సంగతిని తమ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు మాకు ఈ ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యాలు 2022 సంవత్సరానికి దేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలని, 2029 సంవత్సరం నాటికి దేశంలో ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, 2050 సంవత్సరం నాటికి అత్యంత ప్రాధాన్యత గల ప్రపంచ పెట్టుబడి డెస్టినేషన్ గా మార్చాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. వీటిని సాధించడానికి 5-fold స్ట్రాటజీని ఎంచుకున్న సంగతి తమ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అందులో మొట్టమొదటి గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సమాజ వికాసం, కుటుంబ వికాసం. కుటుంబ వికాసానికి 15 అంశాలతో కూడిన అంశాలు, సమాజ వికాసానికి 10 అంశాలతో కూడిన విషయాల మీద ఒక స్పష్టమైన ప్రణాళిక. అంతేకాకుండా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ని ఏర్పాటు చేసుకుని 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్ల మోడ్తో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న సంగతి తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అంతేకాకుండా మనం ఎన్నిసార్లు చెప్పినా ఏ రకంగా ఉంచినా ఈ లక్ష్యాల్లో పోలవరం ఇంతకు ముందు చెప్పినట్టుగా పోలవరం ప్రాజెక్టుని 2019 కల్లా పూర్తి చేయటం, అలాగే నదుల అనుసంధానం ద్వారా స్మార్ట్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి త్రాగునీరు, సాగునీరు మరి పారిశ్రామిక అవసరాలకు నీరును కూడా అందించడానికి ఒక స్మార్ట్ వాటర్ గ్రిడ్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాదు అధ్యక్ష, ఫైబర్ గ్రిడ్ను కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. 149 రూపాయలకే మరి టెలిఫోన్ కనెక్షన్, ఆడియో, వీడియో, తర్వాత టీవీ ఛానల్స్ తో కలిపి వచ్చే అంశాన్ని ఫైబర్ గ్రిడ్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఈస్ట్ గోదావరి జిల్లాలో మోరీ గ్రామంలో దీన్ని ప్రారంభించిన సంగతిని కూడా సభ్యుల దృష్టికి తీసుకువస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు నిర్దిష్ట వ్యవధిలో ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని తోటపల్లి, పోలవరం కుడి కాలువ, గండికోట ప్రాజెక్టులు పూర్తి చేయటం, పోలవరం ఎడం కాలువ, తెలుగుగంగ, వెలుగొండ, హంద్రినీవా మరియు గాలేరి నగర పనులను స్పీడ్గా పూర్తి కొన్ని రోజుల్లోనే పూర్తి కావస్తున్నాయి అధ్యక్ష. నాగావళి నదుల అనుసంధానం, పురుషోత్తపట్నం మొదలైన వాటినన్నిటికీ ప్రాధాన్యత. అంతేకాదు నకిలీ కల్తీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక విత్తన చట్టం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచంలోనే ఆక్వా హబ్ గా తయారు చేయడానికి అనేక అంశాల్లో కృషి చేస్తున్న సంగతి గుర్తు చేస్తున్నాను. అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ కింద 2017-18 సంవత్సరంలో 5,69 లక్షల మందికి శిక్ష, గృహ నిర్మాణం పేరు మీద ప్రతి లబ్ధి ఎక్కడున్నాయో తెలియని 4.5 లక్షల గృహాలకి డబ్బు కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సంగతి గుర్తు చేస్తా అధ్యక్ష. గతంలో ఇళ్లు కట్టామని పేరు మీద చెప్పుకొని దాదాపు 9.5 లక్షల పైగా గృహాలు నేటికి భూమి మీద దర్శనమివ్వని సంగతి మన అందరికీ తెలుసు అధ్యక్ష. దాని నుంచి కాపాడటానికి ఇప్పుడు జియో ట్యాగింగ్ చేసి కంప్యూటర్ టెక్నాలజీని వాడి రాబోయే రోజుల్లో లబ్ధిదారులందరినీ కూడా మరి గృహ నిర్మాణంలో చూడటానికి అవకాశం దొరుకుతుంది అధ్యక్ష. అలాగే ఏపీని ఒక లాజిస్టిక్ హబ్ గా తయారు చేయటం, రోడ్ నెట్వర్క్ డెవలప్ చేయటం, ఇవన్నీ కూడా మనం చేయబోతున్నాం అధ్యక్ష. అంతేకాదు ఈ యొక్క ఆలోచనలన్నిటినీ మనం ఒక్కళ్ళు చెప్పుకుంటమే కాదు అధ్యక్ష, ఈ గవర్నమెంట్ సాధించిన విజయాలన్నింటినీ చెప్తే ప్రపంచ దేశాల్లోనూ వివిధ రేటింగ్ సంస్థలన్నీ కూడా అనేక అవార్డులు ఇచ్చిన సంగతి గుర్తు చేస్తూ ఒక్కొక్కడికి చదివి వినిపిస్తాను అధ్యక్ష. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో లాస్ట్ ఇయర్ మనకి 2వ స్థానం వచ్చింది అధ్యక్ష. ఈ సంవత్సరం ఫస్ట్ ప్లేస్ వచ్చింది.
ఇంధన సామర్థ్యంలో 5 అవార్డులు ఉంటే 5 అవార్డులు మనకే వచ్చినాయి అధ్యక్ష. అత్యుత్తమ నీటి నిర్వహణ సాగునీటి రంగంలో ఒక అవార్డు వచ్చింది. పారిశ్రామిక రంగంలో సులభతరమైన వాణిజ్య నిర్వహణకు ఒక అవార్డు. మరి మీకోసం పోర్టల్ని ప్రజా ఇబ్బందులు తొలగించడానికి రెవెన్యూ రంగంలో ఒక అవార్డు, ఈ పరిపాలన మరియు ఆర్థిక నిర్వహణలో 3 అవార్డులు. ఆర్బీఐ నివేదిక ప్రకారం ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో నెంబర్ 1 ర్యాంకు. రీసెంట్ గా సిఎన్బిసి టీవీ 18 ఆఫ్ ఎమినెంట్ జ్యూరీ వాళ్ళు ఇచ్చిన స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అండ్ బిజినెస్ లీడర్ అవార్డ్. దీస్ ఆర్ ద అవార్డ్స్. మరి ఈ రోజు ఈ పరిపాలనకు కితాబునిస్తున్న సంగతి తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు మరి ముఖ్యమైన ప్రజలకు ముఖ్యమైన ఆరోగ్య రంగంలో ఈ ప్రభుత్వం సాధించిన ప్రగతి అత్యద్భుతం అధ్యక్ష. ఎందుకంటే ఉచితంగా వైద్య పరీక్షలు, అటు పిహెచ్సిలో 14 పరీక్షలు కోరుకున్న చోటకి మళ్ళా సేఫ్ గా డెలివరీ చేసి తల్లి బిడ్డని సేఫ్ గా ఇంటికి పంపించడం. మరి మదర్స్ కి బసవతారకం మదర్ కిట్స్, చిన్నపిల్లలకి 5 అంశాలతో కూడిన ఎన్టీఆర్ కిట్స్ ని అందజేయటం అనేది ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు అధ్యక్ష. అంతేకాదు చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమాలు, ఎన్టీఆర్ వైద్య సేవ పేరు మీద గత ప్రభుత్వం ఏవైతే కొన్ని వ్యాధుల్ని నిర్లక్ష్యం చేసిందో 130 వ్యాధుల్ని అదనంగా అందులో చేర్చి 2 లక్షలు మాత్రమే ఉన్న వైద్య సేవని 2.5 లక్షలకు పెంచి కొన్ని లక్షల మంది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసిన సంగతి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ప్రతి గర్భిణీ స్త్రీకి 6,000 పౌష్టిక. రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు జరిపి పురోభివృద్ధి సాధిస్తూ అలుపెరగని కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డు సృష్టించాయి. చాలా మంది అధ్యక్ష మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష, ఒక ఆయన పుస్తకం కూడా రాశారు, ఇది అమరావతి కాదు భ్రమరావతి అని. కానీ ఈ సమస్యల మీద సవాళ్ల మీద అమరావతిలో శాతకర్ణి సాగించిన పోరాటం లాగా ఇది అమరావతియే, ఇది సమరావతి, ఈ అమరావతి సమరావతి అని సమస్యల మీద సమరావతి అని చంద్రబాబు నాయుడు గారు నిరూపించిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈ సభ కూడా అంతే అధ్యక్ష, మాటలు మాత్రమే వినిపిస్తాయి, మైకులు కనిపించవు. ఇటువంటి మయసభలో ఎటెల్లాలో తెలియక ఏం చేస్తున్నారో అర్థం కాని అవమానం కింద భావించకుండా ప్రతిపక్ష నాయకులు మరియు వారి శాసనసభ్యులు ప్రభుత్వానికి సహాయం చేయాల్సిన, మంచి సూచనలు సలహాలతో సహాయం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వీరు లేవనెత్తే ప్రతి సమస్యకు మా దగ్గర సమాధానం ఉంది, మేము సమాధానం చెప్పగలం. కానీ సమయం వృధా కాకుండా ఈ రాష్ట్రం యొక్క పురోభివృద్ధికి మనందరం కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తున్న అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, భూమిని దున్నే రైతాంగం మొదట్లోనే చెప్పాను, వారికి పాదాభివందనం. 33,000 ఎకరాలు పైగా స్వచ్ఛందంగా ఇస్తే మొట్టమొదటిసారి మనం ఇక్కడ సమావేశం అవుతున్నామని, అందరికీ ఆతిథ్యం ఇచ్చాలని ఆత్మీయంగా విందుకు పిలిస్తే రాకుండా వారిని అవమానించిన ప్రతిపక్ష నాయకుడిని, ప్రతిపక్ష శాసనసభ్యుల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. కాబట్టి దీనికి ప్రజలే సమాధానం చెప్తారు అధ్యక్ష. ఇంకా ఆఖరిగా 2 అంశాలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను అధ్యక్ష. ఏ ఒక్క ఆవిష్కరణ అయినా అవమానాలు అవహేళనలకి గురవుతుంది అధ్యక్ష. చరిత్ర చెప్పిన సాక్ష్యం, చరిత్ర చూపించిన వాస్తవాల అధ్యక్ష. నేను సైన్స్ విద్యార్థిని కనుక 2 సైన్స్ అంశాలు చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. జేమ్స్ వాట్ అనే ఒక శాస్త్రవేత్త ఆవిరి యంత్రాన్ని కనిపెట్టిన సంగతి తమ అందరి దృష్టికి తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఆవిరి యంత్రాన్ని తయారు చేసి ఆవిరి యంత్రాన్ని ప్రదర్శనకి చూపించాడు. అందరూ ఎద్దేవా చేసే సమయం ఈ ప్రదర్శనకి తీసుకొచ్చి ఒక చెరువులో పెట్టేది అధ్యక్ష. అందరూ చుట్టూ చేరారు. ఏమన్నారు? ఇది స్టార్ట్ అవ్వదు అన్నారు. ఆయన దాన్ని స్టార్ట్ చేసి చూపిస్తే స్టార్ట్ అయింది కానీ ఇది ముందుకు వెళ్ళదు అన్నారు. ముందుకెళ్తే
ఇక ఏం చేయలేక గత్యంతరం లేక ఇది ఆగదు అని గత్యంతరం లేక మాట్లాడారు. అమరావతి విషయం కూడా అదే అధ్యక్ష. అక్కడ ప్రతిపక్షం ఏముంది, అమరావతిని ప్రకటించినప్పుడు ఏం చెప్పింది అధ్యక్ష? ఇది స్టార్ట్ అవుద్దా? మోడీ గారు నీరు మట్టి తెచ్చాడు, ఇది స్టార్ట్ అవుద్దా అని వారు ప్రశ్నించారు అధ్యక్ష. స్టార్ట్ అయింది. అభివృద్ధి అవుతుందా, ముందుకెళ్తుందా అని ప్రశ్నించారు అధ్యక్ష. అనేక అడ్డంకులు సృష్టించారు అధ్యక్ష. కానీ ముందుకెళ్ళింది అధ్యక్ష. ఇప్పుడు ముందుకెళ్లి సాక్షాత్ ఇక్కడ ఒక సభనే పెట్టుకున్నాం అధ్యక్ష. ఈ సభను బట్టి ఇప్పుడు ఏమనాలి అధ్యక్ష? ఆఖరిగా వాళ్ళు ఇది ఆగదు ఏమనాలి? ఇది ఆగదు. మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇది ఆగే రథం కాదు. ప్రగతి రథ చక్రం చంద్రబాబు గారి నాయకత్వంలో 2018 నాటికి పోలవరంతో పాటు ప్రపంచ అద్భుత రాజధాని అమరావతిని నిర్మించి చూపించే తరుణం కూడా ఆసన్నమైందని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. లాస్ట్కి ఇందాకే చెప్పాను అధ్యక్ష, 2 విషయాలు సైన్స్ పరమైన అంశాలు చెప్తాను. థామస్ ఆల్వా ఎడిసన్ ప్రపంచంలోనే అత్యద్భుతమైన వ్యక్తి, 100కు పైగా ఆవిష్కరణలు ఆవిష్కరించిన వ్యక్తి ఒకటి చెప్పాడు అధ్యక్ష. ఇఫ్ యూ డోంట్ లైక్ సంథింగ్ చేంజ్ ఇట్. మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, ఇఫ్ యూ డోంట్ లైక్ సంథింగ్ చేంజ్ ఇట్. ఇఫ్ యూ కాంట్ చేంజ్ ఇట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఏమన్నారు సార్? చేంజ్ యువర్ యాటిట్యూడ్. ప్రతిపక్ష నాయకులు దే హ్యావ్ టు చేంజ్ దేర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అమరావతి అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ స్టేట్ అధ్యక్ష. కాబట్టి ఇది గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిన విషయాలు అధ్యక్ష. ఇక ఆఖరిగా నిధులు లేకపోయినా నిర్మాణాలు చేయొచ్చని, చేతిలో పైసా లేకపోయినా ఆలోచనలతో ప్రపంచాన్ని మన వైపుకు తిప్పుకోవచ్చని, చాలని బడ్జెట్టే ఉన్న భవిష్యత్తు విషయంలో మాత్రం డోకా లేకుండా నిలబడేందుకు గుండె ధైర్యం ఉంటే చాలని, బలాన్ని నమ్ముకుంటే విశ్వాసాన్నే పెట్టుబడి పెడితే విలువ వేల కోట్లు అవుతుందని నిరూపించి చూపించింది ఏపీ రాష్ట్రం అధ్యక్ష. ఆ నిరూపణకు నిలువెత్తు రూపమే ఇవాళ కోటి ఆశలతో ఏపీలో అడుగు పెడుతున్న మన అసెంబ్లీ అధ్యక్ష. అందుకే అమరావతి అంటే ఆంధ్రుల ఆశాదీపం, రాబోయే ప్రపంచానికి కాబోయే లైట్ హౌస్, డెవలప్మెంట్ లో దారి చూపిస్తుంది మరి ఈ అమరావతి. ధన్యవాదాలు అధ్యక్ష. అంటే 58 కోట్లు ఎస్సీ ఎస్టీలకు చెప్పండి, 18 కోట్లు ఎస్సీలకు ఇచ్చి చాలా గొప్పగా ఏదో చేస్తున్నాం వాళ్ళకు అని చెప్పి ముష్టి చేసినట్టు చెప్పాలి అధ్యక్ష.